Good morning, students. Welcome to ABN PRR College online classes. In the last class, we discussed about some important properties of real numbers. Today, we are going to Unit 1. Syllabus lo vachinatlayite first unit is about sequences. Let us know what is a sequence. Later that we will observe the nature of the sequence. మనకి జనరల్గా ఫంక్షన్ అంటే ఏంటో తెలుసు. థర్డ్ సెమిస్టర్ మనం ఫంక్షన్స్ గురించి ఎక్కువగా నేర్చుకున్నాం. వాట్ ఈజ్ ఎ ఫంక్షన్ అని చూసినట్లయితే ఇట్ ఈస్ ఏ మ్యాపింగ్ ఫ్రమ్ సెట్ ఏ టు సెట్ బి. జనరల్గా ఇలా డిఫైన్ చేస్తూ ఉంటాం. విచ్ ఓబేస్ ద కండిషన్ ఈజ్ దట్ ఫర్ ఆల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ వై ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ ద డొమైన్ ఏ. ఈ విధంగా చూసుకుంటూ ఉన్నాం. ఫంక్షన్ అంటే డొమైన్లో ఏ ఎలిమెంట్ వదిలిపెట్టకుండా ఒక మ్యాపింగ్ రిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటే x1 x2 అండ్ సో ఆన్ దాని కరస్పాండింగ్ ఇమేజెస్ దొరుకుతూ ఉన్నట్లయితే లైక్ దట్ f of x1 f of x2 ఇట్లా మనం రాసుకుంటూ వెళ్ళాలి. దిస్ ఈస్ కాల్డ్ ఎ ఫంక్షన్. హియర్ ఆల్సో సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ a real valued function. Here the domain is restricted as positive integers. డొమైన్ అనేది పాజిటివ్ ఇంటీజర్స్ అవుతూ రియల్ నెంబర్స్ అనే అవుట్పుట్ వస్తూ ఉంటే సచ్ ఫంక్షన్, దట్ మీన్స్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ పాజిటివ్ ఇంటీజర్స్ టు రియల్స్ ఈజ్ కాల్డ్ ఏ సీక్వెన్స్. పర్టికులర్గా దిస్ ఈజ్ కాల్డ్ అన్ ఇన్ఫైనైట్ సీక్వెన్స్. బికాస్ డొమైన్లో మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే దాన్ని మనం ఇన్ఫైనైట్ సీక్వెన్స్ అని అంటూ ఉంటాం. ఫంక్షన్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్. దీన్ని మనము రిప్రజెంటేషన్ చూసినప్పుడు అస్తమానం మనం 1 2 3 రాయాల్సిన అవసరం ఉండదు కనుక సింపుల్గా రాసేసుకుంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఎన్. ఎలా డినోట్ చేస్తామని ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ z+2r ఈజ్ కాల్డ్ ఏ సీక్వెన్స్ అండ్ ఈజ్ డినోటెడ్ బై ఎస్ఎన్. లేదా సమ్ ఆథర్స్ ఇలా రాస్తుంటారు ఎస్ ఆఫ్ ఎన్. ఎన్ అనేది డొమైన్ ఎలిమెంట్స్. మన ఫంక్షన్స్లో రాసుకున్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటూ ఉంటాం ఇలాగా. అయితే ఇన్ఫైనైట్ కేస్ వచ్చినప్పుడు ఒక సెట్ నోటేషన్స్లో రాసుకుంటూ ఉంటాం. ఎక్స్లు అనేవి డొమైన్ ఎలిమెంట్స్, అలానే ఎన్ అనేది డొమైన్. ఇక్కడ ఏంటండి పాజిటివ్ ఇంటీజర్స్ కనుక ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అవుతూ ఉంటుంది. ఇందులో ఎలా వస్తాయండి వాల్యూస్ అని అడిగినట్లయితే మనం 1 ఇచ్చినట్లయితే s/2, 2 ఇస్తే s/2, 3 ఇస్తే s/3 ఇట్లా మనకి వాల్యూస్ వస్తూ ఉంటాయి, అనంతంగా వస్తూ ఉంటాయి. వీటిని మనం ఎలా ఇండికేట్ చేస్తాం? s1, s2, s3 అండ్ సో ఆన్. వీటిని ఏమంటారండి అంటే దే ఆర్ నథింగ్ బట్ వీటన్నిటినీ కూడా టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ అని అంటారు. ఏమంటారండి? టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ ఎస్ఎన్ అని అంటూ ఉంటారు. ఈ టర్మ్స్ అన్నింటినీ మనం కలెక్ట్ చేసామనుకోండి ఒక కొత్త సెట్ని రాసుకోవచ్చు. సీక్వెన్స్ ఈజ్ ఫంక్షన్. టర్మ్స్ అన్నీ కలెక్ట్ చేస్తే ఏర్పడేది ఒక సెట్. ఏంటంటే అది ఇలా ఉంటాయి. ఎలిమెంట్స్ అన్నీ కలెక్ట్ చేస్తాం అనుకోండి ఈ విధంగా వస్తాయి. వీటిని మనము ఎలా రాసుకోవచ్చు? రోస్టర్ ఫామ్లో రాసుకున్నట్లయితే ఎట్లా వస్తుందండి? సఫిక్స్ని మనం ఎన్ అని అనుకున్నట్లయితే s1, s2, s3 అండ్ సో ఆన్ ఈ విధంగా రోస్టర్ ఫామ్లో రాసుకుంటాం. దీన్ని ఏమనొచ్చు? కలెక్షన్ ఆఫ్ టర్మ్స్ని మనం ఏమంటామండి? కలెక్షన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ ఈజ్ నోన్ యాజ్ టీ అని ఇండికేట్ చేసాము. ఈజ్ నథింగ్ బట్ రేంజ్ ఆఫ్ ద సీక్వెన్స్. ఏమంటామండి? రేంజ్ ఆఫ్ ద సీక్వెన్స్. ఇప్పుడు మనం సీక్వెన్స్ యొక్క బౌండెడ్నెస్ని చూద్దాం. మనం బేసిక్ ప్రాపర్టీస్లో చూసాం. ఒక సెట్ని బౌండెడ్ అని ఎలా అంటాం అనేది చూస్తున్నాం లాస్ట్ క్లాసెస్లో. ఇక్కడ కూడా మనము సీక్వెన్స్ అనేది బౌండెడ్ అవుతుందా లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ పాయింట్, సీక్వెన్స్ బౌండెడా కాదా? బౌండెడ్ సీక్వెన్స్. ఎప్పుడు మనము సీక్వెన్స్ని బౌండెడ్ అంటామండి? యూ వాంట్ టు సే దట్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ if and only if set T is bounded. నేను ఫంక్షన్ మీద చెప్పారు. ఒక సెట్ను ఆధారంగా చేసుకుని బౌండెడ్నెస్ని చెప్తాం. వాట్ ఈస్ T? ఇట్ ఈస్ ద రేంజ్ సెట్ ఆఫ్
సీక్వెన్స్. దీంట్లో అన్నీ కూడా సీక్వెన్స్ టర్మ్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటండి? సీక్వెన్స్ టర్మ్స్ అంటే ఎలా రాస్తాం మనము? అన్ని టర్మ్స్ అంటే ఈ విధంగా వస్తాయి. ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్ ఎస్ఎన్ అంటే S1 S2 S3 అండ్ సో ఆన్. n వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళండి 1 2 3 అండ్ సో ఆన్. z ప్లస్ అనగానే ఏమొస్తాయి? n వాల్యూ 1 ఇస్తే 1 2 3 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ ఏమొస్తాయి? S1 S2 S3 అండ్ సో ఫర్ ఆల్ అన్నాం కాబట్టి అన్ని టర్మ్స్ వచ్చేస్తాయి. ఈ అన్ని టర్మ్స్ కూడా పర్టికులర్ రియల్ నెంబర్స్ మధ్యలో, స్పెషల్ నెంబర్స్ మధ్యలో ఉన్నట్లయితే అన్నీ ఒకటి కూడా వదలకూడదండి. ఆల్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ లేదా రేంజ్ సెట్లో ఉన్నటువంటి అన్ని టర్మ్స్ రెండు రియల్ నెంబర్స్ మధ్యలో ఉన్నట్లయితే K1 ఈజ్ కాల్డ్ అప్పర్ బౌండ్ అండ్ K2 ఈజ్ కాల్డ్ లోవర్ బౌండ్. బోత్ బౌండ్స్ ఎగ్జిస్ట్ అయినట్లయితే దెన్ వీ సే దట్ T ఈజ్ బౌండెడ్. వన్స్ range set is bounded, then you can conclude that the sequence is bounded. Like that, we have to know the boundedness of a sequence. This is the first property of sequence. ఈ ఫస్ట్ డెఫినేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈజ్ ఎ సీక్వెన్స్? బౌండెడ్నెస్ ఆఫ్ ఎ సీక్వెన్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ద్వారా మనం దీన్ని డిస్కస్ చేద్దాం. సపోజ్ మీరు సీక్వెన్స్ని ఎంత టర్మ్ ఎస్ఎన్ అంటే ఎంత టర్మ్ అంటాం, S1 అంటే ఫస్ట్ టర్మ్, S2 అంటే సెకండ్ టర్మ్, ఇట్లా టర్మ్స్ మన సఫిక్స్లో ఏమిస్తే అది ఎన్నో టర్మ్ అని చదవచ్చు. ఓకే, ఎంత టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ అనేది ఇచ్చేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3n+1/n ప్లస్ 3n+2 తీసుకుందాం, n+1 వాటెవర్ ఇట్ మే బి. ఈ విధంగా కన్సిడర్ చేద్దాం ఒక సీక్వెన్స్ని. ఈ సీక్వెన్స్ బౌండెడా కాదా? బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ లెట్ us టేక్ సింపుల్ ఎగ్జాంపుల్ -1/n. ఇది ఒక సీక్వెన్స్ కింద మనం మాట్లాడుకున్నట్లయితే దెన్ సీక్వెన్స్ టర్మ్స్ ఎలా ఉంటాయి? S1 S2 S3 అండ్ సో ఆన్. ఒకటి ఇవ్వండి, ఒకటి ఇస్తే -1, రెండు ఇస్తే +1, మూడు ఇస్తే -1, ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇక్కడ T అనేది ఏమవుతుంది? ఆల్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ ఏమున్నాయి? 1 -1 1 -1 కాబట్టి రేంజ్ సెట్ అనేది 1 -1. సో ఆల్ టర్మ్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఆల్ టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆర్ ఇన్ బిట్వీన్ +1 అండ్ -1. కాబట్టి 1ని అప్పర్ బౌండ్ అనొచ్చు, -1ని లోవర్ బౌండ్ అనొచ్చు. బోత్ బౌండ్స్ ఎగ్జిస్ట్, దెన్ ఇట్ ఈజ్ set T is bounded. Once range set is bounded, then you can conclude that the sequence is bounded. This is the simple example. Sometimes మనకి ఎప్పుడైనా చెక్ చేయడానికి పైన ఉన్న బిట్ లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. దట్ మీన్స్ షో దట్ ద సీక్వెన్స్ given by nth term is 2n+1 2/n+1. ఈ సీక్వెన్స్ బౌండెడా కాదా అని అడిగినప్పుడు మనం ఏం చేయాలండి? ఎస్ఎన్ని మనం వీలైనంత సింపుల్ ఫామ్లో రాద్దాం. ఈ డినామినేటర్ పైన వచ్చేలా అరేంజ్ చేసుకుందాం అండి. ఎలా వస్తుంది? 3 × n+1 రాసాను అనుకోండి. ఇక్కడ ఎంత వస్తుంది? ఇప్పుడు 3n+3. మనకి ఎక్సెస్ 3 ఉంది కాబట్టి తీసేయండి. n+1 ఈ విలువ ఎలా ఉందో చూడండి. 3 × n+1 -1/n+1. Now treat this is single element and it is another element. A minus B by C can be written as A by C minus B by C. Then this value is 3 × n+1/n+1 get cancelled. 3 - 1/n+1. 3లోంచి కొంత భాగాన్ని తీసేస్తున్నాం అనగానే పైన ఉన్న విలువకి కింద ఉన్న నంబర్కి మధ్య రిలేషన్ ఎంతండి? 3లో కొంత తీసేస్తున్నాం, 3కి రిలేషన్. దిస్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లెసర్ దాన్ 3 ఫర్ ఎవ్రీ n, నాట్ ఓన్లీ సింగిల్ వన్. అన్ని టర్మ్స్ కూడా ఎట్లా ఉంటున్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ట్రాన్స్టిట్యూటివ్ అప్లై చేసినట్లయితే అన్ని టర్మ్స్ కూడా 3 కంటే తక్కువగా ఉన్నాయి. ఆల్ టర్మ్స్ ఆఫ్ దిస్ సీక్వెన్స్ ఆర్ లెస్ దాన్ 3. కాబట్టి 3ని ఏమనొచ్చు? అప్పర్ బౌండ్ అనొచ్చు. అప్పర్ బౌండ్ వచ్చేసింది కాబట్టి టర్మ్స్కి అప్పర్ బౌండ్ వచ్చినట్లయితే రేంజ్ సెట్ ఈజ్ బౌండెడ్ అబోవ్ అని చెప్పొచ్చు. ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే n వాల్యూ 1 2 అట్లా ఇచ్చినట్లయితే సీక్వెన్స్ టర్మ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 1.
n is equal to 1, what happens? S1 we obtain, that is equal to 3 into 1 plus 2 by 1 plus 1. That value is 3 plus 2, 5 by 2. This value is obviously, value is positive, isn't it? And again consider next term S2. That means replacing n by 2 in the nth term, 3 into 2 plus 2 by 2 plus 1, which is equal to 6 plus 2, 8 by 3. Obviously this is positive. On observation we can confirm that each and every term of this sequence, అనగానే ఎలా రాస్తాం? మ్యాథమెటికల్గా ఈ విధంగా రాస్తాం. అన్ని టర్మ్స్ కూడా ఎలా ఉన్నాయి అంటున్నామండి? పాజిటివ్గా ఉన్నాయి. దట్ ఈస్ దిస్ ఈజ్ 1 and this is 2. From 1 and 2 we observe that all terms of the sequence are in between 3 and 0. Then 0 is called lower bound, 3 is called upper bound. పెద్ద విలువ చిన్న విలువలు వచ్చేసాయి కాబట్టి బౌండ్స్ ఎగ్జిస్ట్ అయినట్లయితే we can confirm that range set, అన్ని పదాలు కూడా రెండు విలువల మధ్యలో k1 k2 మధ్యలో ఉన్నాయి కనుక we can confirm that T is bounded. What is T? Collection of all terms of the sequence. That is nothing but range set of the sequence. Range of sequence అనొచ్చు, range set of sequence Sn అని అనొచ్చు. T బౌండెడ్ అయింది కనుక మనకున్నటువంటి పైన కండిషన్ ద్వారా ఏమని చెప్పవచ్చు? ఇచ్చిన సీక్వెన్స్ అనేది బౌండెడ్ అని చెప్పచ్చు. ఇలా మీకు నోట్స్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన సీక్వెన్స్ బౌండెడా కాదా చెక్ చేయడం. అలానే బౌండెడ్ అయిన సీక్వెన్స్లకి కంప్లీట్నెస్ ఎగ్జామ్ అనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. బౌండెడ్ అబో అయినట్లయితే సుప్రీమం ఉంటుంది, బౌండెడ్ బిలో అయితే ఇన్ఫిమం ఉంటుంది ఏదైనా సెట్కి అనేది మనం చూసున్నాము. అవి నెక్స్ట్ క్లాస్లో మనం 1 or 2 ఎగ్జాంపుల్స్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.